వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ మల్లారెడ్డి నగర్ లో బీఆర్ఎస్ నాయకులు కస్తూరి బాల్ రాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పేద మహిళలు, మహిళా కార్మికురాళ్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా గాజుల రామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి దీక్షించి మా అందరి సీనియర్ నాయకులలో కూడా సీనియర్ నాయకుడు అయినటువంటి మా సోదర సమానమైనటువంటి మా కస్తూరి బాలరాజన్న గారి జన్మదిన సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. వారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పటికీ కూడా వారు ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ జెండా ఏంటి, టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే జనాలు చూసి నవ్వుకునేవాళ్ళు. ఆ సమయంలో నుంచి కూడా ఈరోజు కాకుండా ఎప్పటికైనా కూడా తెలంగాణ మనకు రావాల్సిందే, మన తెలంగాణ ఆ ఫలితాలు మనము మన పిల్లలు అనుభవించాల్సి అని చెప్పేసి ఎవరు ఎన్ని వికృతాలు చేసినా, ఎంత అవమానాలు పాలు చేసినా కూడా వాళ్ళు ముక్కబోని ధైర్యంతో మరి బీఆర్ఎస్ పార్టీ జెండాను పట్టుకొని ఈరోజు వరకు కూడా వారు ముందు ఉండి నడిపించడం అనేది చాలా మాకందరూ గర్వకారణం. ఇంత కమిటెడ్ లీడర్ అనేది నిజం కూడా చాలా అరుదుగా ఉంటారు. అన్నగారు మరి పార్టీ అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ మరి 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో టైంలో కూడా మా అన్నగారికి రావాల్సిన అవకాశాలు ఇంకా రాలేవు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పార్టీ మీద కోపం ఉంది కానీ మేము పార్టీని ఎప్పుడు వదిలేన ఆలోచన కానీ పార్టీ మీద కొట్లాడినాం. మేము పార్టీతోటి అట్లా కొట్లాడిన నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు మా బాలయ్య. మరి వారి ఈరోజు జన్మదినం వేడుకలకు మా రామారం డివిజన్ నుంచి కానీ కుత్బుల్లాపూర్ నుంచి కానీ చాలా మంది అబ్బాయిలు కార్యకర్తలు వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వివేకానంద కూడా వచ్చిపోవడం చాలా సంతోషం చెప్పేసి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మా అన్నగారికి ఆయన గౌరవానికి తగ్గట్టుగా, ఆయన కష్టానికి తగ్గట్టుగా, ఆయన చేసిన పార్టీకి చేసిన సేవలు ఆ విలువలకు తగ్గట్టుగా మంచి అవకాశం పార్టీ కల్పించాలని చెప్పేసి దానికి అన్నగారి వెనకాల మేమందరం ఉండి కూడా ఖచ్చితంగా మద్దతు తెలుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో అనుక్షణం కేసీఆర్ గారి బాటలో నడుస్తూ ఈరోజు 56వ బర్త్డే సెలబ్రేషన్. మన కుత్బుల్లాపూర్ గడ్డ అంటేనే ఆ రోజుల్లో కేసీఆర్ గారు చెప్పేది జయగిరిగుట్ట అడ్డ అంటేనే కుత్బుల్లాపూర్. అదేవిధంగా ఈరోజు చాలా చక్కగా గౌరవంగా ఆయనతో పాటు పిలవకున్న చాలామంది అభిమానంతో చాలామంది ఈరోజు గౌరవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న ఫోన్ కాల్లో విషయం చెప్పడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకులందరూ కూడా టెలికాల్లో చాలామంది విషయం చెప్పిన వాళ్ళకి ఇక్కడ గౌరవంగా పిలిచినప్పుడు వచ్చి అభిమానంతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరుపైన అందరికి కూడా నమస్కారం. ఎందుకంటే చాలా చక్కగా అన్న బర్త్డే 56 బర్త్డే చాలా చక్కగా సెలబ్రేషన్ చేసినాం. చాలా చక్కగా భవిష్యత్తులో అవకాశం చాలా అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఎందుకంటే మన పార్టీ 2001 నుంచి ఈరోజు వరకు కూడా ఎలాంటిది ఆశించలే, కేవలం పార్టీ నమ్ముకొనే ఈరోజు నడుస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా అన్నకి ఎలాంటి చక్కటి అవకాశాలు రావాలి, ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ మనసారా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా కూడా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఆశాజ్యోతి అయినటువంటి మా అందరి నాయకుడు కేపీ వివేకానంద గారు కూడా నా జన్మదినానికి నా దగ్గరికి రావడం, మరియు అలాగనే మిగతా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, అలాగనే మహిళా తల్లులందరూ కూడా పేరుగా నమస్కారం తెలియజేస్తూ, అలాగనే ముఖ్యంగా కూడా ఫోన్ ద్వారా తెలిసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు మరియు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి కోరుతున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.